వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. గత 2-3 రోజులుగా షర్మిల అరెస్ట్ తెలంగాణ రాజకీయాలలో వేడి రాగేసింది. మరి ఆ అరెస్ట్ చేసే విధానం, ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన విధానం, మరి కారు డోర్ బద్దలు కొట్టి లోపలికి తీసుకెళ్లిన విధానం ఇక తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. నిజంగా కొంతమంది ప్రజలు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే, నర్సంపేటలో ఏదైతే జరిగిందో అక్కడ బస్సు దగ్ధం చేయడం కానీ, షర్మిల కారు మీదకి రాళ్లు విసరడం కూడా ఇది షర్మిల రాజకీయ వ్యూహమేమో అని అనుమానపడ్డారు కొంతమంది విశ్లేషకులు. కొంతమంది ప్రజలు కూడా ఏమో ఈ కోణం కూడా ఉండొచ్చు కదా, మరి షర్మిల పార్టీ గురించి ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియాలి, ఆ పార్టీ గురించి అందరూ మాట్లాడుకోవాలనేసి ఇక ఏ ప్రచారంలో అయినా షర్మిల వాగ్ధాటికి మరి అవతల ఎవరైనా సరే, అటు సీఎం అయినా లేకుంటే ఎమ్మెల్యేలైనా లేకపోతే మంత్రులైనా ఎవరనేది పట్టించుకోకుండా మరి ఇష్టానుసారంగా మాట్లాడడంలో మరి షర్మిలకే సాధ్యపడుతుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి టీఆర్ఎస్ కార్యకర్తలు మరి మామూలుగా ఉంటారా? మరి ఎంత అభిమానం ఉంది టీఆర్ఎస్ పార్టీ పైన, మరి సీఎం కేసీఆర్ పైన. ఇలాంటి వ్యాఖ్యలు తట్టుకోలేకే ఇలాంటి పరిణామాలకి ముందుకెళ్లారని మరికొంతమంది విశ్లేషకులు అనుకుంటున్నారు. కానీ ఈరోజు బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇది అధికార పార్టీని రచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అలాగే అధికార పార్టీ అభిమానుల్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో నుంచి ముందుకు తీసుకెళ్లాలనే విధంగా బాల్కా సుమన్ మాటలు ఉన్నాయన్నమాట. అదే ఇప్పటి వరకు జరిగిన ఎన్నో రణరంగాలే అనుకోవాలి రాజకీయ పరంగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ అరెస్ట్ అయిన విధానం కానీ. ఇక మరి బాల్కా సుమన్ ఏమన్నారు, మరి షర్మిల గురించి ఇక్కడ రాజకీయాలతో మీకు సంబంధం లేదు, తెలంగాణని తాలిబాన్తో పోల్చడం కానీ, ఆఫ్ఘనిస్తాన్ అనడం కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి నాయకుల్ని గూండాలు, రౌడీలు అని మాట్లాడడం సబబు కాదని తెలియజేశారు. ఇక టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదేమైనా చేయొచ్చు, మరి షర్మిలకి ఏం జరిగినా కూడా మాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. మరి ఈ మాటలు విన్న కార్యకర్తలు మరి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరి అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకులు ఎవరైనా సరే కార్యకర్తల్ని ఖచ్చితంగా వాళ్ళు సర్ది చెప్పాలి, ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, సీఎం గురించి చాలా బాహాటంగా తెలుసు, వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది విషయాలు, అన్ని విషయాలు తెలుసు. మరి ఇప్పుడు అందరి నోటి వెంట షర్మిల 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 అనే మాటలే ఎక్కువగా వినపడుతున్నాయి. అటు గవర్నర్ తమిళిసై సైతం షర్మిలకి మద్దతు తెలిపారు. మరి ఇటు కేసీఆర్ ఈ విషయం పైన అస్సలు ఏ మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఇక వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మాకు సంబంధం లేదు, అటు తెలంగాణ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి ఏ పార్టీకి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇతర పార్టీలకి ఎటువంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేయడం నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుండి నడిపించినటువంటి ఘనత షర్మిలకే దక్కుతుంది. నిజంగా షర్మిల అనేవారు లేకుంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా అనేది అంటే చాలా వరకు మరి దాని మీద కాదనే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏపీలో ఏర్పడింది. మరి అంతగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కృషి చేసిన షర్మిలకి కనీస మద్దతు కూడా ప్రకటించలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక రాజకీయ విషయాలు పక్కన పెడితే తన సొంత చెల్లెలకి ఇక్కడ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? మరి ఇటు కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? మరి అందుకనే ఇటు ఈ విషయాల గురించి మాట్లాడడం లేదా? లేకపోతే కేసీఆర్ షర్మిల గురించి మాట్లాడకుండా, ఇక్కడ ఏమీ మాట్లాడకుండా మరి జగన్మోహన్ రెడ్డితోనే ఏమైనా ఘాటు వ్యాఖ్యలు చేశారా? అంటే నువ్వు గెలవడానికి ఆర్థికంగా కానీ లేకపోతే అన్ని రకాలుగా నేను ఎంతో సపోర్ట్ చేశానని మాట్లాడినటువంటి కేసీఆర్ అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం పైన స్పందించడం లేదా? మరి మీరేమనుకుంటున్నారు? మరి మీరు కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. థ్యాంక్ యూ.